ఓకే. సో, ఇప్పుడైతే మన డ్రోన్ అయితే మనం కంప్యూటర్‌కి అయితే కనెక్ట్ చేసేసాం. యూఎస్‌బీ-సి టైప్ కేబుల్‌తో కనెక్ట్ చేసేసాం అనమాట ఇక్కడ. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఇది కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ బోర్డ్ కనిపించాలన్నమాట. అంటే ఈ డ్రైవర్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఇది ఈజీగా డిటెక్ట్ అవ్వదు. ఒకవేళ మీరు చేసినప్పుడు ఇక్కడ ఇది బోర్డు ఆ పోర్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి చూపించట్లేదనంటే దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈ డ్రైవర్స్‌ని ఖచ్చితంగా మీరు ఇన్‌స్టాల్ చేస్తేనే ఈ బోర్డ్ మీ కంప్యూటర్‌లో డిటెక్ట్ అవుతుందన్నమాట. ఒకవేళ ఈ బోర్డ్ గనుక డిటెక్ట్ అవ్వలేదనంటే మీరు ఏం చేయాలంటే ఈ డ్రైవర్స్ అన్నీ ఒకసారి ఇన్‌స్టాల్ చేయాలన్నమాట. ఇన్‌స్టాల్ చేస్తే అప్పుడు కామ్ పోర్ట్ డిటెక్ట్ అవుతుందన్నమాట. సో, ఒకసారి ఇది డిటెక్ట్ అయ్యింది అనంటే మనం ఇక్కడ క్లిక్ చేయొచ్చన్నమాట. క్లిక్ చేసి కనెక్ట్ చేసుకోవచ్చు. సో, దీంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ లేటెస్ట్‌దే ఉంది. ఫిర్మ్‌వేర్ ఇక్కడ చూసారు కదా 4.3.2 అని ఉంది కదా అది. ఒకవేళ ఇంకా లేటెస్ట్‌ది చేద్దామని అనుకుంటే ఇక్కడ మనకు అప్డేట్ ఫిర్మ్‌వేర్ అని ఉంటుంది. దాంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కొత్త ఫీచర్ ఏమంటే ఆటో డిటెక్ట్ అంటే మన బోర్డు ఆటోమేటిక్గా డిటెక్ట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ అంటే ఇది కొత్తగా వచ్చింది నవంబర్లో. కాకపోతే మన దాంట్లో ఉంది ఇది. సో, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో, దానికోసం నేను కంటిన్యూ చేస్తాను. లేకపోతే మనం జస్ట్ ఇది పెట్టేసుకుని సేమ్ యాజ్ యూజువల్ మనం ఇంతకుముందు ఎస్పీ రేసింగ్ ఎలా చేస్తాం సిమిలర్గానే చేస్తాం అన్నమాట. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాకపోతే కరెంట్ మనం ఈ వర్షన్తో కంటిన్యూ అయిపోదాం. సో, కనెక్ట్ చేసాం. ఫస్ట్ మనం యాక్సిలరోమీటర్ క్యాలిబ్రేషన్ చేయాలి. సో, ఇది లెవెల్గా వస్తుంది కదా, లెవెల్గా వస్తుంది. సో, ఫస్ట్ అయితే మనం చూసుకోవాలి మనం మన ఈ మూమెంటు మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేది ఒకేలాగా ఉండాలన్నమాట. అంటే మనది ప్రాపర్గా అలైన్మెంట్ ఉన్నట్టు. ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రాపర్ అలైన్మెంట్ మేబీ మన బోర్డ్ని కొంచెం రివర్స్లో ఎటైనా తిప్పి పెట్టేస్తే కనుక అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకవేళ కరెక్ట్గా అవ్వకపోతే అంటే ఇప్పుడు ప్రజెంట్ బోర్డు ప్రాపర్గా ఉంది, అలా కాకుండా నేను ఇటు తిప్పేసి పెట్టేశాను అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ బోర్డ్ సెన్సార్ అలైన్మెంట్ ఉంది కదా, అక్కడ మనం ఇక్కడ ఎన్ని డిగ్రీలు తిప్పామనేది అని ఇక్కడ పెట్టి సెట్ చేసి సేవ్ రీబూట్ అంటే అప్పుడు మనకి ఇక్కడ ఈ మూమెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి పోర్ట్స్ ఉంటాయి. సో, ఈ పోర్ట్స్ ఎందుకనంటే కమ్యూనికేషన్ అనమాట. అంటే మనకి ఏ పోర్ట్లో ఏం కనెక్ట్ చేసాం. ప్రజెంట్ అయితే నేను UART2 పోర్ట్లో మనం ఏం కనెక్ట్ చేసాం, ELRS రిసీవర్ కనెక్ట్ చేసాం. సో, దానికోసం అని చెప్పేసి మనం సీరియల్ RX ఎనేబుల్ చేయాలన్నమాట. ఎందుకని మనం UART2లోనే మనం కనెక్ట్ చేసాం కాబట్టి అది ఎనేబుల్ చేసాం. ఓకేనా. తర్వాత మనం VTXకి ఇంకొక UART వాడతాం, ప్లస్ GPSకి ఇంకొక UART వాడతాం. ఆ టైంలో వేరే ఎనేబుల్ చేద్దాం. ప్రజెంట్ అయితే UART2కి మాత్రం సీరియల్ RX ఎనేబుల్ చేసేస్తే సరిపోతుంది. సో, నెక్స్ట్ కాన్ఫిగరేషన్లోకి వచ్చేసి పెద్దగా ఏముండదు. దీంట్లో ఉన్న సెన్సెస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. మనకి ఇక్కడ కూడా వస్తుంది కదా, అవే సెన్సెస్ అన్నమాట. గైరో, యాక్సిలరోమీటర్, బారోమీటర్. సో, మ్యాగ్నెటోమీటర్ ప్రజెంట్ లేదు, ఉంటే పనిచేస్తుంది, లేకపోతే లేదు. తర్వాత మనం GPS యాడ్ చేస్తాం కదా, అప్పుడు మనకి ఇది కూడా ఎనేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ చూపిస్తుంది మనకి. ప్రజెంట్ GPS యాడ్ చేయలేదు. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. మన డ్రోన్కి ఏం పేరు కావాలంటే ఆ పేరు ఇచ్చుకోవచ్చు. ఓకే. అది ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ మనకి ఈ ఫీచర్స్ మనకు కావాలి అని అనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేకపోతే డిజేబుల్ చేసుకుంటే సరిపోతుంది. OSD అయితే ఉంచుతాం, ఎందుకంటే మనకి ఆన్ స్క్రీన్ డిస్ప్లే కావాలి కదా, దానికోసం OSD. ఓకే. కొన్ని మనకు అవసరం లేకపోతే ఆఫ్ చేసేసుకోవచ్చు. ప్రజెంట్ నేను GPS యాడ్ చేయలేదు కాబట్టి ఇది ఎనేబుల్ చేయలేదు. ఓకే. ఇవన్నీ బీపర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్. సో, బీపర్ యాడ్ చేస్తే కనుక మనకి ఈ సౌండ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఓకే. సో, అంతే. అది పెట్టేసి జస్ట్ సేవ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పవర్ అండ్ బ్యాటరీలో మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఆటోమేటిక్ బోర్డు నుంచి తీసుకుంటుంది. ప్రీసెట్స్ ఇవన్నీ ఏమంటే PID ప్రీసెట్స్ అన్నమాట. ఆల్రెడీ ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రీసెట్ కింద ఇస్తారన్నమాట. సో, మనం వాడే క్వాడ్ని బట్టి, ఎన్నించ్ క్వాడ్ అని బట్టి ఆ PID సెట్టింగ్స్ మనం ప్రీసెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సెట్టింగ్స్ మనం వాడతాం అన్నమాట. అది. సో, నేనైతే వాడట్లేదు. PID ట్యూనింగ్ అంటే తర్వాత మనం క్వాడ్ని ట్యూన్ చేసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూస్ అడ్జస్ట్ చేస్తాం. PID వాల్యూస్ని అడ్జస్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిసీవర్. ఓకే. సో, రిసీవర్లో వచ్చేసి మనం సీరియల్ UART పోర్టు, ఇక్కడ వచ్చేసి క్రాస్ ఫైర్. సో, మనం ELRS వాడుతున్నాం కాబట్టి అది క్రాస్ ఫైర్ ప్రోటోకాల్ కిందకు వస్తుంది. సో, CRS
మనం టెలిమెట్రీ డేటా అన్నీ వస్తాయి కాబట్టి దానికి టెలిమెట్రీ ఆన్ చేసుకుంటాం. తర్వాత ఇంకొన్ని అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని చేంజ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది చేసేసి సేవ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మోడ్స్. సో ఇక్కడ మోడ్స్ మనం యాడ్ చేస్తాం. సేమ్ యాంగిల్ మోడ్, ఈ హరైజన్ మోడ్ పెట్టేసి దానికి ఒక స్విచ్ని అసైన్ చేస్తాం. ఏ స్విచ్ వాడుతున్నాం, ఆక్స్ స్విచ్ అంటే ఛానల్ 5 or 6 ఏది వాడుతున్నాం, ఏ స్విచ్కి అసైన్ చేస్తున్నాం దాన్ని బట్టి సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకు మోటార్స్ వచ్చేసి చూడొచ్చు. సో ఇక్కడ దీంట్లో ఈ బోర్డుకి వచ్చే స్పెషాలిటీ ఏమని అంటే మనకి మోటార్ డైరెక్షన్ ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంతకుముందు అయితే కొంచెం కష్టం ఉండేది కదా, ఇప్పుడైతే మనం మోటార్ డైరెక్షన్ దీని ప్రకారం తిరగలేదని అంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మనం ఆ మోటార్ డైరెక్షన్ని చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి 4-in-1 ESC వచ్చింది కదా, దాన్ని ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అన్నమాట దీంట్లోనే. ఓకే, సో ఇక్కడ మోటార్స్ని ఆర్డర్ కూడా చేంజ్ చేయడానికి ఉంటుంది. ప్రజెంట్ అయితే మనకు అవసరం లేదు, ఫ్యూచర్లో మేబీ వీలైతే ఒక వీడియో చేస్తుంది దాని మీద. మనది ESCలు దేని మీద వర్క్ అవుతాయంటే D-Shot 300, 600. ఓకే, అది మన డాక్యుమెంటేషన్లో ఉంటుంది, చూడొచ్చు ఇక్కడ మన బోర్డులో. SpeedEB 50 amps 4-in-1 ESC సపోర్ట్ చేసే ప్రోటోకాల్ ఏంటంటే D-Shot 300, 600 మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అన్నమాట. సో 600 అయినా పెట్టుకోవచ్చు, 300 అయినా పెట్టుకోవచ్చు. సో ఇది కొంచెం సేఫ్టీ ఆప్షన్. మోటార్ స్టాప్ అంటే డోంట్ స్పిన్ మోటార్స్ వెన్ ఆన్, అంటే మనం ఆన్ చేసిన వెంటనే ప్రొపెల్లర్స్ తిరగనమాట. సో సేఫ్టీ ఫీచర్ అది. ఓకే, సో అది ఇది మోటార్ స్టాటిక్. ఓకే, ఇది ఒకవేళ మీ ప్రొపెల్లర్స్ గారి తిరిగిపోతే కనుక దీని వాల్యూని తగ్గించవచ్చు, లేకపోతే తగ్గించాల్సిన అవసరం లేదు. మనం ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే, మనం ఆల్రెడీ చూసాం, ఎనేబుల్ చేసుకుని ఒక్కొక్క మోటార్ డైరెక్షన్ని ఈ లేఅవుట్ ప్రకారం ఉందా లేదా చూసుకుని ప్రాపర్గా మనం చెక్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇలా 1 by 1 చెక్ చేస్తాం. ఓకే, ఇది ఎనేబుల్ చేసుకుని ఒక్కొక్క మోటార్ని అది ఎలా తిరుగుతుందని చూసుకుని, సో దాని ప్రకారం అది ప్రాపర్గా తిరుగుతుందని అంటే తిరిగింది, లేదంటే ఇక్కడ మన మోటార్ డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. చేసేసుకుని సేవ్ అండ్ రీబూట్ అంటే సరిపోతుంది. ప్లస్ మనకి ఇక్కడ నెక్స్ట్ OSD ఉంటుంది, ఆన్ స్క్రీన్ డిస్ప్లే. అంటే మనకి వీడియో మన గాగుల్స్లో ఏమేమి వాల్యూస్ కనపడాలి, ఇక్కడ లో వోల్టేజ్ కనపడాలా, ఇంకా మనకి కావాల్సినవి అన్నీ ఇక్కడ క్రాస్ హెయిర్స్. ఓకే, క్రాస్ హెయిర్, ఇంకా మనకి ఇంకా డిస్ప్లే నేమ్ అవన్నీ మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ప్రొఫైల్ సంబంధించిన అన్నమాట, ఏ ప్రొఫైల్లో చూడాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి. డిస్ప్లే నేమ్ అది మనకి ఇక్కడ కనపడాలి, ఎక్కడైనా మనం మూవ్ చేసుకోవచ్చు అన్నమాట దాన్ని పెట్టుకోవడానికి. అది నెక్స్ట్ ఇంకా మనకి, సో దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది ఎనేబుల్ చేసుకోవచ్చు, మన చాయిస్ అది. ఓకే, మెయిన్గా అయితే బ్యాటరీ వోల్టేజ్ అవి ప్లస్ మోడ్స్, ఏ మోడ్లో ఉన్నది చూపించడానికి, యాంగిల్ మోడా, హరైజన్ మోడా, యాక్రో మోడా అనేది. సో ఇది మన పర్సనల్ చాయిస్, ఒక్కొక్కరికి ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టుకుంటారు అన్నమాట. చూద్దాం ఫ్యూచర్ వీడియోలో నేను వీటి మించి, అంటే మనం GPS యాడ్ చేసిన తర్వాత మనకు హోమ్ పొజిషన్ అవన్నీ చూడడానికి ఏమేమి యాడ్ చేయొచ్చు అనేది మళ్ళీ సెపరేట్గా చూపిస్తాను. ఓకే, అది. సో ఇవన్నీ చేసేసిన తర్వాత సేవ్ అని కొడితే సరిపోతుంది. సో ఇవన్నీ నేను ఒకసారి చేసేసి మీకు ఏమేం చేశానని చెప్పేసి మీకు రిమోట్లో చూపిస్తాను, తర్వాత మనం ఫ్లయింగ్ టెస్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇదనమాట టోటల్గా మనం చేయాల్సింది. సో ఈ బోర్డుకి వచ్చే స్పెషాలిటీ అంటే మనం కంప్యూటర్ లేకపోయినా ఫోన్లో కూడా చేయొచ్చు అన్నమాట, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, సో నేను ఇవైతే మొత్తం అంతా సెట్ చేసేసి మీకు చూపిస్తాను. ఓకే, మోటార్ డైరెక్షన్ అన్నీ సెట్ చేసి. సో ఇప్పుడైతే మనకి క్వాడ్ అయితే రెడీగా, ప్రొపెల్లర్స్, మోటార్ డైరెక్షన్స్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసేసాను. సో ఇక్కడ నేను ఏం చేశాను చూపిస్తున్నాను, ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేసాను, దాంట్లో ఉంది సేమ్ అదే, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ ఏం చేశానంటే మనం మోడ్ సెట్ చేయాలి కాబట్టి ఆర్మింగ్కి ఒక స్విచ్ ఇక్కడ ఉంది కదా, ఈ స్విచ్ ఆర్మింగ్కి, అండ్ ఈ స్విచ్ వచ్చేసి మోడ్స్ చేంజ్ చేయడం కోసం ఏ స్విచ్ అయినా అసైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అవి చూద్దాం ఇప్పుడు ఒకసారి. సో మనది అయితే ప్రాపర్గానే ఉంది, ఇక్కడ చూడొచ్చు.
ప్రాపర్ మూమెంట్ అన్నీ ప్రాపర్గానే ఉన్నాయి. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఇప్పుడు మనకి రిసీవర్ అంతా వర్క్ అవుతుంది. యా అన్నప్పుడు యా అఫెక్ట్ అవుతుంది, థ్రాటిల్ ఎఫెక్ట్ అవుతుంది, రోల్ అన్నప్పుడు రోల్ ఎఫెక్ట్ అవుతుంది, రైట్ రోల్ లెఫ్ట్ రోల్, ఫార్వర్డ్ పిచ్ బ్యాక్వర్డ్ పిచ్. సో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. సో నో ప్రాబ్లం కదా. ఇక్కడ నేను చేసింది ఏంటంటే ఈ స్విచ్ను వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఈ స్విచ్ వచ్చేసి ఆర్మింగ్కి ఇక్కడ చూడొచ్చు కదా, ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఇలా చూసారు కదా, డాట్ వెళ్తుంది. ఈ స్విచ్ వచ్చేసి మోడ్స్కి అనమాట. హరైజన్ మోడు, ఇలా పైకంటే యాంగిల్ మోడ్. మనం ఏ మోడ్ అసైన్ చేయకపోతే అది యాక్రో మోడ్కి వెళ్ళిపోతుంది. అలాగా మనం అసైన్ చేసాం, అంతమించి లేదు. ఇంకా ఓఎస్డీలో వచ్చేసి ఆన్ స్క్రీన్ డిస్ప్లే మనం ఏం చూపించాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి చూపించుకోవచ్చు. ఏం పెట్టలేదు పెద్దగా, లో వోల్టేజ్ ఇది ఒకటే, మరి బ్యాటరీ వోల్టేజ్ మనం చూసుకోవాలి, ఇంకా ఆల్టిట్యూడ్ ఎంత హైట్లో ఉందని తెలుస్తుంది, ఏ మోడ్లో ఉందని ఇక్కడ తెలుస్తుంది. ఇది వచ్చేసి లింక్ క్వాలిటీ, ఇది వచ్చేసి సిగ్నల్ డిబిఎస్ ఎంత అని చెప్పేసి చూపిస్తామంట. ఓకే, అది అంతే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి మోటార్స్ అనమాట. సో మోటార్స్ది నేను ఆల్రెడీ చెప్పా. ఇది క్లిక్ చేసి మనం టెస్ట్ చేస్తాం మోటార్ డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇది క్లిక్ చేసి చెక్ చేస్తాం మనం మోటార్ డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదని. సో ఒకవేళ మోటార్ డైరెక్షన్ కరెక్ట్గా లేకపోతే కనుక మనం ఏం చేస్తామంటే ఈ మోటార్ డైరెక్షన్ దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇండివిజువల్ చెక్ చేస్తాం. దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఆ పర్టికులర్ మోటార్ అనేది తిరుగుతుంది అనమాట. ఆ డైరెక్షన్ ఒకవేళ రాంగ్ అయితే కనుక మనం ఇక్కడ రివర్స్ అనొచ్చు. ఓకే, రివర్స్ అని అంటే ఆ డైరెక్షన్ చేంజ్ అవుతుంది, లేకపోతే అలాగే వదిలేయండి. ఏదైనా సరే ఆ మోటార్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనకు తిరగాల్సిన దానికంటే వేరేగా తిరిగితే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా డైరెక్షన్, అది క్లిక్ ఆన్ రివర్స్ అని అంటే అది ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది అన్నమాట. సో మనకు కావాల్సిన విధంగా తిరిగేలాగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత జస్ట్ దాన్ని సేవ్ చేసుకోవడం అంతే. ఓకే, సో అంతే. జస్ట్ నేనేం చేశానంటే ఈ ప్రొపెల్లర్స్కి తగ్గట్టుగా మోటార్ డైరెక్షన్ తగ్గట్టుగా ప్రొపెల్లర్స్ యాడ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు ఏమి లేదు, దీన్ని బయటికి తీసుకెళ్ళి ఒకసారి ఫ్లై చేసి మీకు చూపిస్తాను. ఓకే, సో అంతే, చాలా ఈజీ, చాలా సింపుల్. దీన్ని మనం కావాలని అనుకుంటే కనుక మొబైల్ యాప్లో కూడా మనం చేయొచ్చు, అది కూడా నేను చూపిస్తాను. ఓకే, మొబైల్ యాప్లో కూడా ఎలా చేస్తారని చెప్పి మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి స్పీడీబీ యాప్ అనమాట. ఈ బోర్డ్ని మనం బ్లూటూత్ ద్వారా కాన్ఫిగర్ చేయడం కోసమని ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటే మనకి సేమ్ అనమాట, సేమ్ టు సేమ్, ఏం డిఫరెన్స్ అయితే ఏం ఉండదు. మనం కంప్యూటర్లో ఏమైతే ఆప్షన్స్ ఉంటాయో సేమ్ మనకి అది మొబైల్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అక్కడ క్వాడ్ని మూవ్ చేస్తే అక్కడ మనకి రెస్పాండ్ అవుతుంది కదా, సేమ్. అంటే వైర్లెస్లీ మనం కాన్ఫిగర్ చేయొచ్చు. దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ అన్ని సెట్టింగ్స్ మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. కాకపోతే అది వచ్చి పీసీలో మనం చూస్తాం, కంప్యూటర్లో, ఇక్కడైతే మొబైల్ అన్నమాట. సో అదే అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ మనకు వచ్చేసి. చూడండి, దాంట్లో ఉన్న అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఉంటాయి మోటార్కి సంబంధించి. సో ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఈజీగా మన మొబైల్లో ఆ సెట్టింగ్స్ చేంజ్ చేసేసుకుని మళ్ళీ కంప్యూటర్ అవి మూవ్ చేసుకునే బదులు డైరెక్ట్గా మనం ఈ ఆప్షన్స్ అన్నిటిని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అది అడ్వాంటేజ్ అనమాట. ఖచ్చితంగా మనకి కంప్యూటర్ ఉండాలని ఏం లేదు, మనం మొబైల్ ద్వారా కావాల్సిన సెట్టింగ్స్ని ఫీల్డ్లో మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. అది అడ్వాంటేజ్. అందుకోసమని ఈ బోర్డు నేను అడ్వాన్స్డ్ బోర్డ్ అని ఎందుకు చెప్పాను అంటే మనకి ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయన్నమాట. మొబైల్తో మనం కంట్రోల్ చేయగలుగుతాం, అంటే కాన్ఫిగర్ చేయగలుగుతాం. అదే అడ్వాంటేజ్ అనమాట. సో అది ఈ మొబైల్ యాప్ గురించి. ఓకేనా.